స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటలో విరోజ్ జంట సందడి చేసింది. ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్లో వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో సత్యనారాయణ వ్రతం చేసి పెళ్లి విందు చేశారు. వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. 32 తర్వాత సొంతూరు తుమ్మన్పేటకు విజయ్ రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్లో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికకు స్థానికులు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. నూతన వధువరులకు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఫామ్ హౌస్ లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరందరికీ పెళ్లి విందు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణిస్తూ రౌడీబాయ్గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మూలాలు మర్చిపోకుండా సొంతూరికి రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తరచూ ఊరొస్తామన్న ఆయన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తామని ప్రకటించారు. 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్ లో 44 స్కూళ్లలో స్టార్ట్ చేస్తున్నాం. అది ఐడెంటిఫై చేశారు. ఇది తొందరగా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వరకు తీసుకెళ్లి అది ఇంకా తెలంగాణ కవర్ చేసి ఇంకా మొత్తం పెంచుతూ వెళ్ళాలి. కానీ ఫస్ట్ అచ్చంపేట్ డివిజన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. విజయ్, రష్మికతో కలిసి ఫామ్ హౌస్ లో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ నెల 4న హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలను విరోజ్ జంట ఆహ్వానించింది.